హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. ఇలా లాంగ్ వీడియోస్ పెట్టి చాలా డేస్ అయిపోతుంది కదా! ఈ మధ్యలో నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఇంకా అక్కడికి వెళ్ళి ఇంకా అవి సరిపోయాయి. ఇంకా ఇది వచ్చేసాను ఇంకా మా ఇంటికి. ఇక్కడైతే వచ్చేసాక అక్కడ నుండి వచ్చేసేటప్పుడు కొన్ని అయితే తీసుకొచ్చుకున్నాను నేను. కూరగాయలు అన్నీ ఇచ్చారు మా నాయనమ్మ వాళ్ళు. ఇంకా వాటితోనే ఇవాళ కర్రీ ప్రిపేర్ చేసుకున్నా. రిక్కీ ఆడుకుంటున్నాడు ఆ టైంలో. ఇంకా సర్లే అని చెప్పేసి కుకింగ్ కూడా చేస్తే కొంచెం ఈజీగా ఉంటుంది అన్నట్టు నేనైతే ఇక్కడ కుకింగ్ స్టార్ట్ చేసేసానండి. ఈరోజు నాకు మొన్న నేను వచ్చేసేటప్పుడు మా అమ్మ ఏమిచ్చారు, అన్ని కూరగాయలు పండుతాయి కదా అక్కడ, గోరుచిక్కుడుకాయలు, మామూలువి చిక్కుడుకాయలు. మామూలు చిక్కుడుకాయలు అంటే షాప్లోవి మా నాన్నగారు కొనుక్కొచ్చారు షాప్లో అమ్మడానికి. ఇంకా అవే కొన్ని తెచ్చుకున్నాను, ఒక పావు కేజీ అలాగా. ఈ మిగిలినవన్నీ కూడా ఇంకా మా షాప్లో ఏమేమి తీసుకొచ్చాను వీడియో పెడదామంటే, మేము ఎప్పుడు వచ్చినా సరే అక్కడ నుంచి ఒక 4కి అలా స్టార్ట్ అవుతాము. ఇక్కడికి వచ్చేటప్పటికి 6-6:30 అలా అయిపోతూ ఉంటుంది అన్నమాట, చీకటి. ఇంక వచ్చి హడావిడిగా అన్నీ పెట్టేస్తూ ఉంటానండి. ఇంకేం చేస్తాము, అన్నీ విడిగా వీడియో తీసి పెట్టడానికి అయితే అవ్వదు. కొంచెం ఎర్లీగా వస్తే షూట్ చేయొచ్చు. నేను ఇంక ఇవన్నీ వెజిటేబుల్స్ కదా, పాడైపోతాయని చెప్పి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను ఎప్పటికప్పుడు కూడా. ఇంకా అలా అండి. సో ఇంకా ఈరోజు మొన్న వచ్చిన రోజు మాత్రమే ఒక హాఫ్ పీస్ ఏమో మామూలుగా దప్పలం పెట్టేశాను ఆనపకాయ. ఈరోజు ఇంకో హాఫ్ ఉంటే దాంట్లో ఎండు చేపలు వేసి కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి నేను. ఈ ఎండు చేపలు కూడా మా ఇంటి దగ్గరవే, మ్యాక్సిమం అన్నీ అక్కడ నుండే ఇస్తుంది మా అమ్మ మాకు. ఇంకా ఎండు చేపలు కొంచెం జలుబుగా అలా ఉండదు కదా, ఏం తినబుద్ధి అవ్వట్లేదు, నోరు చప్పగా ఉందని చెప్పేసి ఇంకా ఆనపకాయలో మెత్తలు వేసేసి ఇవాళ కర్రీ చేస్తున్నానండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. ఈ కర్రీని నేను ఇలాగా సపరేట్గా వేయించి అయితే చేస్తున్నాను. మా ఇంటి దగ్గర ఎలా చేస్తారంటే కలిపేసి పెట్టేస్తారండి, చాలా బాగుంటుంది. అలా కలిపి పెట్టుకున్న టేస్టే వేరు కదా ఎంతైనా. సో అది ఇంకా ఇలా అండి. ఫస్ట్ ఆనియన్స్, పచ్చిమిర్చి బాగా మనం కట్ చేసుకొని మంచి రోస్ట్ వచ్చే వరకు కలర్లో ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఇలాగ కట్ చేసేసి పెట్టుకున్న ఇవన్నీ ఆనపకాయలు పక్కన పెట్టుకొని ఇందులోనే చక్కగా నీట్గా క్లీన్ చేసుకున్న ఎండు నెత్తలను కూడా వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. అవన్నీ ఫ్రై అయిపోయాక చక్కగా ఇంకా మనం కట్ చేసాం కదా చిన్న చిన్న పీసెస్ కింద ఆనపకాయ, అది కూడా వేసేసి బాగా మగ్గిచ్చేసుకోవాలండి ఉప్పు వేసుకొని. ఇంక ఈ లోపు ఎందుకులే టైం వేస్ట్ చేసుకోవడం అని చెప్పేసి అది అలా అది అవుతూనే ఉంది. ఇంకో పక్కన గిన్నెలు అయినాయి కదా, ఇంకా గిన్నెలు మొత్తం అన్నిటిని కూడా చక్కగా వాష్ చేసేసి ఎక్కడెక్కడ పెట్టేసుకుంటున్నాను. ఇది మా ఆనపకాయ తీగ కాసింది, చాలా లేతకాయ అండి. అప్పుడే చిన్నకాయ, ఇంకా పెద్దవి అవుతాయంట. నేను వచ్చేస్తున్నానని చెప్పేసి నాకు అప్పటికప్పుడు కోసి ఇచ్చింది మా నాయనమ్మ. మా షాప్లో అమ్ముతాము మేము, మరి మీకు ముందు వీడియోస్లో చూస్తే అర్థం అవుద్ది. సో నేను మా షాప్లో మ్యాక్సిమం మేము ఆర్గానిక్గా పండించినవి అమ్ముతాము. అంటే అన్నీ అమ్మలేండి, కొన్ని మార్కెట్ నుండి మా నాన్నగారు తెస్తారు. ఇలా కొంచెం కొంచెంగా ఇంటి దగ్గర పండించుకునే స్పేస్ ఉంది, టైం ఉంది అనుకున్న వాటిని ఇలాగ పాదుల్లా పెట్టేసి మా నాయనమ్మ అయితే చక్కగా పండిస్తారండి. ఇంకా ఎలాగో వెళ్ళాం కదా, వచ్చేసేటప్పుడు ఇంకా పుట్టింటి వాళ్ళు అంటే తెలిసిందేగా, అది తీసుకెళ్ళమ్మా ఇది తీసుకెళ్ళని అంటూ ఉంటారు. మ్యాక్సిమం నేను అప్పుడు సింగిల్గా వెళ్ళాను, వెళ్ళేటప్పుడు వచ్చేసేటప్పుడు లగేజ్ ఎక్కువ ఉందని చెప్పేసి ఇంకా మా హస్బెండ్ రమ్మంటే మా హస్బెండ్ కార్ తీసుకొని వచ్చారు. ఇంకా మేము అంటే రైస్ కూడా ఇచ్చారండి, మా పొలంలో పండిన రైస్. మా బొడ్డోడికి అది ఉడికిపెట్టి పెడితే బాగుంటుంది కదా కొన్న దానికన్నా అని చెప్పేసి అవి ఆడిచ్చి అవి ఇచ్చారు. ఇంకా అవి తీసుకొచ్చాను. ఇంకా కర్రీ సగం అయ్యేటప్పటికి ఇంకా రైస్ కూడా పెట్టేశాను, రెండు ఈవెన్గా కుక్ అయిపోతాయని. ఇంకా రైస్ కూడా పెట్టేశాను. ఇంకా నేను మ్యాక్సిమం కిచెన్లో ఎక్కువసేపు ఉండనండి. ఒక్కసారి వచ్చేసానంటే ఒకేసారి పని అంతా చేసేసుకొని ఇంకా మా రిక్కితోనే సరిపోద్ది కదా నాకు. ఇంకా అందుకు ఉన్నప్పుడే ఇంకా క్లీనింగ్ అన్నీ ఒక పక్కన ఈ పొయ్యి మీద పెట్టేస్తే అవి కుక్ అవుతూ ఉంటాయి కదండి, ఇంకో పక్కన ఇంకా క్లీనింగ్ చేసుకుంటా ఉంటాను. ఇంకా అలా అన్నమాట. మా చుట్టాల ఇంటికి వెళ్ళామని చెప్పాను మీకు. ఆ చుట్టాల పాపది అంటే మా పెద్దమ్మ వాళ్ళ బాబు అండి. మా పెద్ద అన్నయ్యకేమో మొత్తం అమ్మాయిలే పుట్టేశారు. మా చిన్న అన్నయ్యకి కూడా ఒక ఫస్ట్ పాప పుట్టింది, ఇది సెకండ్ కాన్పు. ఈ పాప ఇది కూడా పాప అవుతుందేమో అని కంగారు పడ్డాము. కానీ దేవుడి దయ వల్ల
అమ్మాయి అయితే అయ్యింది, అబ్బాయి అయితే అయ్యాడు, మేనల్లుడు పుట్టాడండి. చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా వాడు చాలా హ్యాపీగా ఉన్నాడు కదా, వెళ్ళకపోతే ఎలాగా, పిలిచినప్పుడు పురిటికి అని చెప్పేసి వెళ్ళాము. ఇంకా ఎలాగో వెళ్ళాం కదా అని అయితే ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఒక 3 days ఉన్నానండి. నేను మ్యాక్సిమం ఎప్పుడు వెళ్ళినా ఉండను అని చెప్పేసి అంటారు అందరూ, మా ఊర్లో వాళ్ళు. ఇంకా అందరూ, నువ్వు ఎప్పుడు వచ్చినా కరెంటు మెరుపుతీగవి, నువ్వు వస్తావు కనిపించకుండా వెళ్ళిపోతావు అంటారు. ఎలాగుంటామండి, ఒకసారి పెళ్ళి అయిపోయి మన బాధ్యతలు మనకు తెలిసినాక అక్కడ ఎలా ఉండగలుగుతాము అంటే, వేరేగా కాదు, ఉండేవాళ్ళంతా బాధ్యత లేని వాళ్ళ అంటారేమో, అలా కాదు. ఒకసారి మనం మన విషయాల్లోకి అన్నిట్లో చక్కగా అన్నీ చేసుకుంటా ఉంటే బాధ్యతగా కొంచెం ఎంతైనా అక్కడికి ఇక్కడికి కొంచెం వెళ్ళడానికి ఇబ్బందిగానే ఉంటుంది. ఇంకా ఇలాంటి ఫంక్షన్స్ అంటే చెప్పేదే కాదు, ఇంకా ఖచ్చితంగా వెళ్తాము. అది కూడా మేనల్లుడు పుట్టాడు కదా, ఇంకా ఆనందంగా ఉంది. సో చెప్పారు మా హస్బెండ్కి ఈవెంట్ ఉందని చెప్పేసి, ఇంకా నేను ఒకదాన్ని అయితే వెళ్ళానండి. ఇక్కడ మాకు బస్సు ఎక్కిస్తే అక్కడ నుంచి మా నాన్నగారు వచ్చి తీసుకెళ్ళారు. ఫస్ట్ టైము నేను అలా బస్సులో వెళ్ళడం పెళ్ళయ్యాక. అంతకుముందు కాలేజెస్లో చదివినప్పుడు వెళ్ళేదాన్ని ఎప్పుడన్నా హాలిడేస్కి వచ్చినప్పుడు. సో ఇదే ఫస్ట్ టైము. చాలా కంగారు పడ్డారు అక్కడ, మా అమ్మ వాళ్ళు కంగారు పడ్డారు. ఇక్కడ మా హస్బెండ్ కూడా ఎలా వెళ్తాను అంటే, నా గురించి భయం ఏం కాదు, నాతో పాటు బొడ్డోడు ఉన్నాడు కదా, ఏడిపిస్తాడేమోనని చెప్పేసి అండి. ఇంకా అలా అనమాట. ఇంకా అక్కడ చాలా హ్యాపీగా చుట్టాలు అందరూ వచ్చారు. ఇంకా అందరితో మాట్లాడాము, చాలా హ్యాపీగా అనిపించింది. బాబుని చూసాము. సేమ్ మా పెద్దనాన్నగారు చనిపోయారండి, ఆ చనిపోయిన తర్వాత వచ్చింది, కన్సీవ్ అయింది మా వదిన. ఇంకా మా పెద్దనాన్నే పుట్టాడని మేము అందరం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. ఇంకా అదనమాట ప్రస్తుతానికి. ఇంకా ఫంక్షన్కి వెళ్ళి ఇంకా అక్కడ కొన్ని డేస్ ఉండి ఇంకా మళ్ళీ ఇక్కడికి వచ్చేసాను. సో అంటే ఒక విషయం ఏంటంటే, అక్కడ మాకు వారసుడు ఉండడేమో అని మా అన్నయ్య నిజంగా చాలా బాధపడ్డాడు. కానీ చూసారా, ఏదో ఒక రూపంలో దేవుడు హెల్ప్ చేశాడు. లాస్ట్ మినిట్లో బాబు అయ్యాడు. ఇంకా అదే హ్యాపీ మాకు. ఇంకా అదండి. ఇక్కడ కర్రీ విషయానికి వచ్చేసేటప్పటికి ఇంకా కూర మొత్తం బాగా ఉడికిపోయింది. ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసేసి ముక్కలు పట్టించేసాం కదా. కొంచెం చింతపండు అయితే నానేసాను, టమోటో వేయలేదు. ఇంకా చింతపండు రసాన్ని తీసి కొంచెం ఉడికాక ఫస్ట్ నార్మల్ వాటర్ వేసి ఉడికిచ్చానండి. అది నార్మల్ వాటర్లో పీసెస్ అన్నీ చక్కగా ఉడికిపోయాక చింతపండు రసం కూడా వేసేసి చక్కగా తింటే వేడివేడి అన్నంలో చాలా బాగుంటుందండి. నేనైతే అలా ఎగురుగా కూడా తినొచ్చు. నాకు అస్సలు అంతకుముందు ఎగురు, మా అమ్మ ఏదన్నా కూర వండిందంటే మా ఇంటి దగ్గర పులుసు పోసే ముందు కర్రీ తీసి పక్కన పెట్టేది గిన్నెలో, అంత ఎగురులు తినేదాన్ని. నాకు పులుసు వద్దు, నాకు వద్దు అనేదాన్ని. బెండకాయ పులుసు పెట్టిందంటే దానికి బెండకాయ సాంబార్ అని పేరు పెట్టేసేదాన్ని. అంటే ఒకప్పుడు లైఫ్ వేరు, పెళ్ళైనాక ఒక లైఫ్ వేరు. అక్కడే మనకి బాధ్యతలు ఏమీ తెలియదు. అమ్మ నాన్న కష్టపడుతున్నారు, తెచ్చి పెడుతున్నారు, తిన్నాము, కాలేజ్కి వెళ్ళాము, చదివాము, అంతవరకే తెలిసేది. ఇప్పుడు మనకి పెళ్ళి అయ్యి మనకి బాధ్యతలన్నీ తెలిసి ఉన్నప్పుడు కొంచెం అన్నీ తగ్గించుకొని ఉండాలి కదా. ఇంకా ఇక్కడికి వచ్చినాక అంటే కర్రీ ఫ్రై తింటేనే బాధ్యత తెలిసినట్టు అలా అనుకోవద్దు. ఇంకా ఈ విధంగా వస్తే నాకు కూడా కొంచెం ఇప్పుడిప్పుడు మా అమ్మ వాళ్ళు ఎంత కష్టపడి చదివించారు అనే విషయం వాళ్ళ ప్లేస్కి వెళ్ళి అర్థం చేసుకోగలుగుతున్నాను. ఇప్పుడు నేను కూడా ఒక తల్లిని అయ్యాను కాబట్టి అర్థం చేసుకోగలుగుతున్నాను. వాళ్ళు ఎంత కష్టపడితే మేము ఇప్పుడు ఇలా ఉన్నాము అనే విషయాలన్నీ కూడా గుర్తొస్తాయి. ఒక్కొక్కసారి మా పేరెంట్స్ గద్దిచ్చినప్పుడు, ఏంటి ప్రతిదానికి ఇలా అంటున్నారు మా అమ్మాళ్ళు అని విసుక్కునే వాళ్ళం కదా. ఇప్పుడు అర్థమవుతుంది ఏంటంటే, కూతురు ఇబ్బంది పడితే ఏ తల్లిదండ్రులు కూడా ఓర్చుకోలేరు. అలా ఇబ్బంది పడినప్పుడు కోపంతో కసురుతారు, అవన్నీ పట్టించుకోకూడదు. ఇప్పుడు నేను మా బాబుని కసిరినప్పుడు తర్వాత ఎలా ఫీల్ అవుతున్నానో నాకు తెలుస్తుంది కదా. సో అలా అన్నమాట. పెళ్ళి అయినాక, పిల్లలు పుట్టాక పెళ్ళి అయ్యాక ఒక అనుభవం వస్తుందండి, పిల్లలు పుట్టి వాళ్ళని సాకేటప్పుడు ఒక అనుభవం వస్తుంది. ఇంకా అలా అనమాట. లైఫ్ అంటే ఏంటి అనేది మనకు ఒకేసారి ఎవ్వరికీ తెలియదు, కొంచెం కొంచెంగా అయితే తెలుస్తుంది. నాకు కూడా ఇప్పుడిప్పుడే తెలుస్తుంది చాలా విషయాల్లో. కానీ ఇప్పుడున్న జనరేషన్ అంతా ఎలాగుందంటే అంత స్వార్థంతో నిండిపోయింది. ఎక్కడికక్కడ స్వార్థం అండి అసలు. ఇంకా అది. కానీ చాలా మంచిగా దేవుడైతే మాకు మంచి పేరెంట్స్ని ఇచ్చారు, మంచి హస్బెండ్ని ఇచ్చారు, నాకు అందరినీ మంచిగా ఇచ్చారండి. ఇంకా అక్కడికి సంతోషపడతాను. సో అలాగా ఇంకా అదండి.
చాలా హ్యాపీగా ఉంది. మా ఇంటికెళ్తే మా నాయనమ్మ వాళ్ళు, మా అమ్మ వాళ్ళు ఎక్కడికి వచ్చి ఉండవు, ఉండు ఉండు అని అంటారు. కానీ ఏముంటామండి, ఇక్కడ అలవాటు పడిపోతాం కదా, హస్బెండ్, ఫ్యామిలీ అని చెప్పేసి. అక్కడ ఉంటే చేతులు కట్టేసినట్టు ఉంటుంది, ఏం చేయలేము. అంతేనా కాదండి, మీరు చెప్పండి. ఇంకా పండగలకి వీటికంటే తప్పదు. సో ఇంకా అది ఇక్కడైతే అన్నం కూడా అయిపోయింది, కర్రీ అయిపోయింది ఫుల్గా. ఇంకా మరి వేడివేడిగా తినలేం కాబట్టి కొంచెం చల్లారాక తినేస్తాను. మా హస్బెండ్ వచ్చాక కలిసి తింటాము. సో వీడియో నచ్చితే లైక్ చేయండి.